బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా తెర వెనుక రహస్యాలు అనేకం. సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు సామాన్యులకి అత్యంత శ్రద్ధ పెట్టే విషయాలు. అందుకే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు ఏ భాషలో తీసినా సూపర్ సక్సెస్ అవుతాయి. ఏ తరం వారైనా హీరో హీరోయిన్లకు సంబంధించి వారి వ్యక్తిగత అంశాలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ న్యూసే. హిందీ సినిమాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ భార్యాభర్తలు అనేది మనకు తెలిసిందే. సైఫ్ అలీ తన మొదటి భార్య అమృతా సింగ్ కు విడాకులిచ్చాక కరీనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే సైఫ్ కు అమృతతో వివాహం జరిగినప్పుడు కరీనా వయసు 10 ఏళ్లట. తన తల్లిదండ్రులతో పాటు ఆ వివాహ వేడుకకు వెళ్లిన కరీనా సైఫ్ అమృత జంటకు శుభాకాంక్షలు చెబితే సైఫ్ కరీనాను థ్యాంక్యూ బేటా అన్నాడట. అదే కరీనాను సైఫ్ అలీ ద్వితీయ వివాహం చేసుకోవటం ఆశ్చర్యమే కదా. హీరో రణ్వీర్ సింగ్ తన 12వ ఏట మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నట్టు తెలిపాడు. షోలే సినిమాలో గబ్బర్ పాత్ర బహుశా మరో 100 సంవత్సరాలైనా మర్చిపోం. ఆ సినిమాలో గబ్బర్ పాత్రలో కిత్నే ఆద్మీ తే వంటి డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయో మనకి తెలిసిందే. ఆ పాత్రలో నటించిన అంజాద్ ఖాన్ బాలీవుడ్ చరిత్రలో తనకో పేజ్ సృష్టించుకున్నాడు. వాస్తవంగా సినిమా దర్శకుడు ఆ పాత్రకు డానీని అనుకున్నాడట. డానీ తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో అంజాద్ ఖాన్ ను ఈ పాత్రకు ఎన్నుకున్నారు. సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ల మధ్య ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య బ్రేకప్ అవటం, తర్వాత ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకోవటం జరిగిపోయాయి. అయితే ఒక రూమర్ మాత్రం ప్రచారంలో ఉండిపోయింది. అదేంటంటే తనతో బ్రేకప్ అయ్యాక సల్మాన్ ఐశ్వర్యను ముంబై అండర్ వరల్డ్ సహాయంతో బెదిరించాడట. అయితే ఆ తర్వాతే ఐశ్వర్య బచ్చన్ల కుటుంబానికి కోడలైందట. బాలీవుడ్ సూపర్ హీరో అక్షయ్ కుమార్ తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఒక బిల్డింగ్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంటున్నాడట. ఆ బిల్డింగ్ వాచ్మెన్ అక్షయ్ అక్కడి నుంచి తరిమేశాడట. సినిమాల్లో సక్సెస్ అయ్యాక అక్షయ్ కుమార్ ఆ బిల్డింగ్ ను కొనుగోలు చేశాడని చెబుతారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పై ముంబై మాఫియా కాల్పులు జరిపింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి రాకేష్ బయటపడ్డాడు. అయితే మరో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గుల్షన్ కుమార్ మాత్రం వేరొక మాఫియా దాడిలో బలైపోయారు. గుల్షన్ కుమార్ పై దాడి మరో సంగీత దర్శకుడు నదీం చేయించాడని చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.